హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మీకోసం జున్ను ఆవు పాలతో జున్ను ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తామండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ జున్ను కోసం ముందుగా జున్ను పాలు పావు లీటర్ ఆవు పాలు తీసుకున్నామండి. దాంట్లో కలపడానికి అర లీటర్ నార్మల్ పాలు ప్యాకెట్ తీసుకున్నాం. ఒక కప్పు బెల్లం, అలాగే ఒక కప్పు పంచదార. మనం బెల్లం పంచదారతో చేస్తామండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే కాస్త మిరియాలు, ఈ యాలకులు, ఒక 5 నుంచి 6 యాలకులు, యాలకులు ఈ మిరియాలు రెండు కలిపి మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. ఈ మిరియాలు యాలకులు పొడి ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఒక పాత్రలోని ఆవు పాలు వేసుకోవాలి. ఒక గ్లాసు ఆవు పాలకి 3 గ్లాసులు నార్మల్ పాలు వేసుకుంటే మెత్తగా ఉంటుందండి. మీకు ఇంకా గట్టిగా కావాలంటే ఒక గ్లాసుకి 2 గ్లాసులు పాలు వేసుకుంటే మీకు గట్టిగా ఉంటుంది అనమాట. మెత్తగా ఇష్టపడే వాళ్ళైతే 3 గ్లాసులు వేసుకోండి. గట్టిగా తింటాం అనుకునే వాళ్ళైతే 2 గ్లాసులు వేసుకోండి. ఇప్పుడైతే పావు లీటర్కి మేము అర లీటర్ వేస్తున్నాం అండి. దాంతోపాటు చక్కెర, పంచదార కూడా వేసుకోవాలి. పంచదార మన రుచికి తగినంత వేసుకోవాలి. బెల్లం కూడా వేస్తాం కాబట్టి రెండు సమాన పాలు వేసుకుంటే మీకు రుచి మాత్రం అమోఘంగా ఉంటుంది. ఎందుకంటే బెల్లంతో జున్ను తిని ఉంటారు, మీరు పంచదారతో తిని ఉంటారు, కానీ రెండు కలిపి ఉండింది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది మాత్రం ఈ బెల్లం పంచదార బాగా కరిగేలాగా కలిపేసుకోవాలి. అలాగే మనం మిరియాల పొడి కూడా వేసేసుకోవాలి. మిరియాలు యాలకుల పొడి ఉంది కదా, ఇది కూడా బాగా కలిపేసుకోవాలి. చాలా మందికి ఈ మిరియాలు మనకి నోటికి జున్ను తినేటప్పుడు నోటు తగులుతాయి కాబట్టి చాలా మందికి ఇష్టపడరు. అందుకని మనం శుభ్రంగా ఇవి ఒక 10 నిమిషాల పాటు బాగా కలిపేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఎందుకు ఫిల్టర్ చేసుకోవాలంటే చాలా మంది పిల్లలు ఇష్టపడరండి తింటాకి. దానివల్ల ఏంటంటే ఇలా ఫిల్టర్ చేయడం వల్ల ఏంటంటే అందులో ఉన్న మిరియాల్లో ఉన్న పవర్ అంతా కూడా దిగిపోద్ది. అది పైన కొంచెం పొట్టుంటే బయటకు వచ్చేద్ది అనమాట. కానీ ఇలా చేయడం వల్ల ఏంటంటే చిన్నపిల్లలకి నోట్లో ఏమి అడ్డుగా పడకుండా ఉంటాయి, నీట్గా తినేస్తారండి. చాలా సూపర్గా ఉంటుంది. మీరు ఇలా ఎప్పుడైనా వండితే ఒకసారి ట్రై చేయండి. ఈ మిరియాలు యాలకులు కసంతా కూడా ఈ పాల్లో దిగిపోయిందండి. ఇప్పుడు మనం ఈ పాలని మూత పెట్టేసి ఒక వెడల్పైన పాత్రలోని నీళ్లు పోసుకోవాలండి. మీ దగ్గర ఏ పాత్ర ఉన్నా పర్లేదు, ఇడ్లీ పాత్ర ఉన్నా సరే పర్లేదు, ఏ పాత్ర అయినా తీసుకున్నా పర్లేదు. అందులో మాత్రం కాస్త వాటర్ వేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా వండిన జున్నుని ఫ్రిడ్జ్లో పెట్టి 2 నుంచి 3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టి తింటే ఎంతో రుచిగా ఉంటుందండి. ఎంతో రుచికరమైన జున్ను రెడీ అయిపోయింది, చూసారా? మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ జున్ను ఎలా ఉందో కంపల్సరీ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.